అమ్మా నాన్న మామ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా ముగ్గురి. దీపం టిఫిన్ తిన్నాక పాట వినొచ్చు కదా. ఆ ముక్క మీరే వాడి గట్టిగా చెప్పొచ్చు కదా. పాట విషయంలో ఎవరేం చెప్పినా వినడు కదా. అబ్బో సూపర్ ఫ్యాంటాస్టిక్. అవును, ఈ ఇడ్లీలు ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తోంది కదలుడు. కాదు మామ, ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మామ ఆఫీస్కి వెళ్దామా? కదలుడు. దీపం మనవాడ పాట పాడే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటావా? లేదు, అభిమానిస్తున్నాను. అల్లుడు, ఇంతకీ ఈ పాట పాడిన అమ్మాయి ఎవరు? తెలీదు. తెలీదా? ఎప్పుడో రేడియోలో పాట వస్తుంటే మా రికార్డ్ చేశాడు. ఓ. నాకు ఆ పాట నచ్చి వాడి దగ్గర నుంచి తీసుకున్నాను. అస్సరే అల్లుడు, 24 గంటలు ఈ పాట వింటూ కూర్చుంటున్నావు కదా, ఏంటి ఈ పాటలో స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే నేనేం చెప్పలేను, కానీ మొత్తానికి ఆ పాట వింటుంటే ఏదో ఒక ఎక్సైట్మెంట్. ఆ కమ్మటి గొంతు, చక్కటి భావం నన్ను నేనే మర్చిపోయేలా చేస్తుంది. అలాగా? ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. అనుభూతి అంటే కడుపు నిండా అన్నం తిన్నాక వచ్చే త్రేన్పు లాంటిది. అందుకే తెలియని విషయాలు మాట్లాడకూడదు. అల్లుడు, నాదో చిన్న ఫీలింగ్. ఏంటది? ఈ పాట పాడిన అమ్మాయిది పి సుశీల వయసు, లతా మంగేష్కర్ వయసు అయితే అవని నేను అభిమానించేది పాటని. దట్స్ ఆల్. దిగుతావా? రన్నింగ్ లోనా? ఓ, మన ఆఫీస్ వచ్చేసింది. ఐఎమ్ సారీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రీమా, ఎస్ సార్. నీ మొహం కోమంగా ఉండడానికి ఏం వాడతావు? వంట అవుదాం. అల్లుడు, 3 పాయింట్స్ చెప్పి వెళ్తాను. నంబర్ 1, ఇంగ్లాండ్ నుంచి మనం బుక్ చేసుకున్న షిప్ బయలుదేరింది. ఇదిగో ఇప్పుడే ఫ్లాక్స్ వచ్చింది. ఓకే. నంబర్ 2, రేపు వైజాగ్ దగ్గర మీ ఫ్రెండ్ పెళ్లికి మీరు అటెండ్ అవ్వాలి. ఇదిగో ఫ్లైట్ టికెట్స్. అక్కడ ట్రావెల్స్ కి ఫోన్ చేసి కార్ కూడా అరేంజ్ చేశాను. గుడ్. నంబర్ 3, ప్యూర్లీ నా పర్సనల్. అక్కడ పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళలో నీ అత్తయ్యను వెతుక్కో. అతను వెతుక్కోవడం ఏంటి? వాళ్ళల్లో నాకు కాబోయే భార్య ఉంటుంది, వెతుక్కో. నీకు కాబోయే భార్యని నేనెలా గుర్తుపట్టాలి? సింపుల్. సౌందర్య ఫేస్, ఐశ్వర్యరాయ్ కళ్ళు, సిమ్రాన్ నడుం, రంభ కాళ్ళు ఎవరికైతే ఉంటాయో ఆవిడే నాకు కాబోయే భార్య. నీకు ఈ జన్మలో పెళ్ళవదు. ఎన్ని జన్మలైనా అలాంటి భార్య కోసం వేచి ఉంటా. పొద్దున్నే నువ్వు పెళ్లికి వెళ్ళాలి. ఫ్లైట్ 7 గంటలకి. నువ్వు రెడీగా ఉండు, నేను వస్తా. రే, అవన్నీ లోపల పెట్టు. త్వరగా కానివ్వండి రా, అవతల పెళ్లి వారు వచ్చే టైం అయింది. ఏంటే ఇంత డల్ గా ఉన్నావు? రాజీ ఇంకా రాలేదేంటి? ఏ, అదొస్తే ఇల్లు పిక్కి పందిరేస్తుందా? కాదు, పందిరి పిక్కి నవ్వులు పందిరేస్తుంది. రాజీ ఎక్కడుందే? ఇలా వేయాలి. ఓ, ఇక్కడున్నావా? ఏ రాజీ, నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు కనిపించలేదని పెళ్లి కూతురు తెగేదే పోతుంది. ఏ, దాని సంగతి సరే గాని పెళ్లికి బ్లాక్ అండ్ వైట్ గాళ్ళు ఎంతమంది వచ్చారు అండ్ ఈస్ట్ మెన్ కలర్ గాళ్ళు ఎంతమంది వచ్చారు? అదేంటే? అందరూ కేర్ఫుల్ గా వినండి. బ్లాక్ అండ్ వైట్ గాళ్ళంటే మిడిల్ ఏజ్ వాళ్ళు. వీళ్ళకి అందమైన పిల్లలు పక్కన ఉన్న అమ్మాయిల్ని దొంగతనంగా చూస్తూ లొట్టలు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అది చూడండి.
గుడ్లేసుకుని ఎలా చూస్తున్నాడు? ఏ కావ్య, వాడి కన్ను కొట్టవే. అమ్మో నాకు భయం. నేను కొడతాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి. Finish. హే, మనం వెళ్లే వరకు వీడు టెంపుల్లో ప్రదక్షిణాలు చేసినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఈ ఇష్టమైన కలర్ గాళ్ళు ఎవరే? వీళ్ళు అమ్మాయిలతో ఈజీగా మాట కలుపుతారు. ఏదో విధంగా అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారు. చనువిస్తే చేతులేస్తారు, పెళ్ళంటే చేతులెత్తేస్తారు. ఓయ్ అటు చూడు, ఆ బ్లాక్ అండ్ వైట్ మన్మథుడు మన వెనక్కి చేరిపోయాడు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసా బాబు? MissRaji.com పరిశోధన. కమ్ ఆన్, నువ్వు ఫాలో అయిపోరా. హాయ్ సింధు. హాయ్ రాజీ. బస్ వదిలేవే. నీ వుడ్ బి చూస్తే నా పని ఫినిష్. ఎందుకే? తనని కౌగులించుకోకుండా నన్ను కౌగులించుకున్నావని. అవునండి, అడుగుతాం. 10 సార్లు అడుగుతాం. మా ఇష్టం వచ్చినన్ని సార్లు అడుగుతాం. ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబు. మళ్ళీ టిఫిన్లు అన్ని రెడీ అవుతున్నాయి. మీరు అనవసరంగా ఆవేశపడకండి, నా మాట వినండి. ఏంటండి వినేది? మేము మగపెళ్లి వాళ్ళం. మేము తలుచుకుంటే పెళ్లి ఆఫ్ చేసేస్తాం. ఈ క్షణం ఆపేస్తాం. ఏమనుకుంటున్నారు? ఎవరే వాళ్ళు? వాళ్ళ మగపెళ్లి వాళ్ళ తాలూకు కుర్రాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తెగ ఏడిపించేస్తున్నారు ఆడపెళ్లి వాళ్ళని. ఇందాకే టిఫిన్లు తిన్నారు, మళ్ళీ ఉప్మా కావాలని తెగ గొడవ పెడుతున్నారు. అంతే కదా, ఒకసారి ఫెప్మా పెడితే ఫినిష్. ఫెప్మానా? అదేంటే? చెప్తారా? రా. ఎక్కడికే? చెప్తా. ముందు వెనక్కి చూడు, మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా? అవునే, వేలాడుతున్నాడు. కిచెన్ ఎటు? ఇటు. ఫాలో మీ. ఫెవికాల్ ఎందుకే? ఫెప్మా అంటే ఏంటన్నావు కదా, ఉప్మాలో ఫెవికాల్ కలిపితే ఫెప్మా అవుతుంది. ఫాలో మీ. బాగా మురిగేదాకా తిప్పు. అలాగే. నేను 2 తిప్పు తిప్పి దించేసి. ఉప్మా ఎక్కడా? అక్కడ ఉందమ్మా. అయ్యో ఇచ్చు. నౌ ఫెప్మా రెడీ. హే కావ్య, దీనికి ఇప్పుడు జీడిపప్పు పదవే. ఓకే. ఉప్మా కావాలి. ఉప్మా కావాలి. రెడీ. ఫెప్మా రెడీ. పెప్పనా అంటే ఏమిటి? ఉప్మా అంటే ఇండియాది, ఫెప్మా అంటే ఫారెన్ది. మాకు తెలుసు. ఎరా నీకోసం స్పెషల్ గా తెప్పించాం. అలా చెప్పండి, అందుకే చూడడానికి అంత బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. ఆహా. సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడగరు. అతక్కుపోతుందిగా. అతుక్కుపోవడం ఏమిట్రా? నేను ఎప్పుడు అన్నా? అది ఫెప్మా రుచి, నోటికలా అతుక్కుపోతుంది. అర్థం చేసుకోరా. తీసుకోండి. ఆహా పెప్మా. ఓహో పెప్మా. ఓహో పెప్మా. ఆహా పెప్మా. నా పెప్మా. ఆగండి, అందరూ ఒకేసారి తినాలి. ఓకే. రెడీ, 1 2 3. చూడు, ఎవరో కార్లో వచ్చారు. దిగాడండి భూలోక వీరుడు. ఎవరే అతను? ఏమో నాకేం తెలుసు, ఎవడో టెన్నిస్ బాల్ గాడు. ఓ ఆట ఆడించేస్తా, ఇక్కడే ఉండండి. హాయ్. హాయ్. మీరు ఆడా మగా? ఏంటండి మీ ఉద్దేశం? సారీ, మీరు ఆడపిల్లివారా మగ పిల్లివారా అని అడగబోయి. వీడు నాకన్నా ముదురులా ఉన్నాడే. ఆడపిల్లి వాళ్ళం. అలాగా. నా పేరు సాయికృష్ణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా వాసుగాడు ఎక్కడున్నాడో చెప్తారా? చెప్పడం ఏంటి, చూపిస్తాను, రండి ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సరే సరే, ఏమైంది వాళ్ళకి? ఏమో నాకేం తెలుసు. Hey, hey, hey. మీరు రండి. ప్లీజ్ కమ్. నా పేరు రాజీ. నాకింకా పెళ్లి కాలేదు. అదేంటో పిల్లలు కూడా లేరండి. మాది వైజాగ్. మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడే కదూ? అవునా? అదిగో చూడండి, ఆ రూమ్ లో పెళ్లి కొడుకున్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్.
ఫినిష్. ఓరి నాయన ఆడపట్టాలి